ఏపీలోని రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. సర ప్రక్రియ పారదర్శకంగా జరగాలని ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ను ప్రధాన పార్టీలు కోరాయి. డ్రాఫ్ట్ ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, డూప్లికేట్ ఓట్ల తొలగింపు అంశాలపై విస్తృత చర్చ జరిగింది. డ్రాఫ్ట్ ఓటర్ జాబితా సాఫ్ట్ కాపీలను రాజకీయ పార్టీలకు వివేక్ యాదవ్ అందజేశారు. మ్యాపింగ్, డ్రాఫ్ట్ ప్రక్రియ పూర్తయినప్పటికీ అందులో లోపాలు ఉన్నాయని వైసీపీ నేత పేర్ని నాని అన్నారు. ఉద్యోగులపై అధిక పని భారంతో ఓటర్ జాబితాలో పొరపాట్లు జరుగుతున్నాయన్నారు. డూప్లికేట్ ఓట్లు, దొంగ ఓట్లు ఏరుతున్నామన్నారు. ఎలా ఏరుతున్నట్టు లెక్క? ఇవన్నీ కూడా లేవనెత్తాం. అదొకటే కాకుండా బిఎల్ఓలను కూడా అదర్ డ్యూటీస్ ఉండకూడదని చెప్పని మేము గట్టిగా గతంలో అడిగాం, ఇప్పుడు కూడా అడుగుతున్నాం. ఎందుకంటే బిఎల్ఓలు రాష్ట్రంలో వెట్టి చాకరీ చేసే పరిస్థితి కనపడుతుంది. గొడ్డు చాకరీ చేస్తున్నారు బిఎల్ఓలు. వారు మరి ఎలక్షన్ ఉద్యోగం కాకుండా, బిఎల్ఓ ఉద్యోగమే కాకుండా వారి రోజువారీ ఉద్యోగం కూడా బాధ్యతలు, విధులు నిర్వర్తించాలని చెప్పని పై అధికారులు ఒత్తిడి చేయడం కింద జరుగుతుంది. కాబట్టి దీనివలన పని ఒత్తిడి ఎక్కువ అవుతే కనుక ఓటర్ల లిస్టు తయారీలో తప్పులు జరుగుతాయి. సరైన ఆధారాలు లేకుండా ఓట్లు తొలగించరాదని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు తెలిపారు. అయితే డూప్లికేట్ ఓట్లను తొలగించడం సంతోషమేనని అన్నారు. లక్షల ఓట్లు ఉన్నాయి. మేము అడిగాం సీఈఓ గారిని, గత 19 ఎన్నికలు కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఆ పార్టీల మధ్య తేడా 5 నుంచి 25 లక్షలు మాత్రమే ఉంది. కాబట్టి ఇప్పుడు 44 లక్షల ఓట్లు మీరు డిలీట్ అయిపోతాయంటే అది ప్రూవ్ చేసుకోలేకపోతే డిలీట్ అయిపోతాయని చెప్పాడు ఆయన. అయితే ఒక రకంగా మాకు ఆనందం కూడా ఉంది. ఎందుకంటే కడప, తిరుపతి కొన్ని చోట్ల 24 ఎలక్షన్లో, అంతకుముందు బై ఎలక్షన్లో చేసిన డూప్లికేట్ ఓట్లన్నీ కూడా ఇవాళ తీసేయబడుతున్నాయి. ఒక తిరుపతిలోనే 90,000 డూప్లికేట్ ఓట్లు చూశారు. ఎందుకంటే ఆయన ఎగ్జాంపుల్ కూడా చూపించారు మాకు. చాలా చోట్ల పక్క కాన్స్టిట్యున్సీలో, అంటే ఇప్పుడు మీరు హనుమాన్ జంక్షన్ చూసుకుంటే రోడ్డుకి అవతల కృష్ణా జిల్లా, రోడ్డుకి అవతల గోదావరి జిల్లా, వాళ్ళు అక్కడ ఒక ఇల్లు ఇక్కడ ఒక ఇల్లు పెట్టుకుని చాలా డూప్లికేట్ ఓటర్ పెట్టారు. అవి తిరుపతి, కడప, తర్వాత కొన్ని జిల్లాల్లో, అనంతపూర్ జిల్లాల్లో గత ప్రభుత్వం ఆధీనంలో ఉన్న కొన్ని చోట్ల చాలా ఎక్కువ డూప్లికేట్ ఓటర్స్ లిస్టులు ఉన్నాయి. అవన్నీ కూడా ఇవాళ హయ్యెస్ట్ తిరుపతిలో 90,000 ఓట్లు పోతున్నాయి. సో డూప్లికేట్లు ఓట్లు పోతున్నందుకు ఒక రకంగా ఈ సంస్కరణ మంచిదని చెప్పి మేము